ఏపీలో మున్సిపల్ సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు సమ్మె ప్రారంభమవుతా ఉంది. అందులో భాగంగానే తిరుపతి జిల్లా మొత్తం ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్లో సమ్మెను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు ప్రధానంగా మున్సిపల్ కార్మికులు కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే భారత అత్యున్నత న్యాయస్థానం చెప్పిన విధంగా, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, కరోనా కాలం నుండి పెండింగ్ లో ఉండేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఆ రకంగానే ఈ రోజు సమ్మె జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు. మంత్రులు, అధికారులు ఎవరు కూడా మాటలు ఇవ్వడం తప్ప, హామీలు ఇవ్వడం తప్ప అమలుకు నోచుకోవటం లేదు. ఇది ఈ సమ్మెలో కాదు, అనేక సమ్మెల్లో స్పష్టమవుతోంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించాలి అని చెప్పని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మొదటి రోజు సమ్మె కార్యక్రమాలు మొదలుపెట్టాం. సమ్మె ఉద్దేశం కార్మిక సమస్యలని అనేక దఫాల ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన, నిన్న రాత్రి 8 గంటల చర్చ జరిపిన ఆ చర్చలు విఫలమైనాయి. సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేయాల. ఏదో నామకావాస్తిగా డ్రైవర్లకు 6,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పని మాట చెప్పి ఒక జీవోని రిలీజ్ చేసి అందరి సమస్య పరిష్కారం అయిందంటే అది మయం కాదు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్పొరేషన్లో పరిశుభ్రంగా ఉంచడానికి ప్రధాన పాత్ర వహించేటువంటి మున్సిపల్ కార్మిక సమస్యల్ని